ప్రియమైన సహోదరి సహోదరులారా, మా తండ్రి యొక్క ప్రేమలో, కుమారుని యొక్క కృపలో, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసంలో మీ అందరూ కూడా కనబడాలి. ఆ వందనాన్ని ఆఖరి మీరు చెప్పి దేవుడి ఒకరిక వందనాలు చెప్పడం చాలా మంచిది. అది ఆ ఏమైనా చెప్తున్నానంటే అనుకోవద్దు. అది నా వందనాలు అన్నామంటే అది దేవుడి వందనామం చేసినట్టు, ఆయన మనం మహిమపరిచినట్టు అందరూ కూడా ఎవరు కూడా ఇష్టపడుతుంది. ఈ నూతన సంవత్సరం మనం క్షణంలో చేసుకోకపోవడం గత 2023 సంవత్సరం అంతా కూడా మనందరినీ, మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని అందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతగానో మన కాశీ కాపాడి ఆయన మనం ఆదరించి త్యాగేసి రక్షించి పరిశుద్ధులుగా నిలబెట్టాడు. మరి క్షణాల్లో మరి ఈ నూతన సంవత్సరం ఎదుర్కోబోతున్నామంటే అది మనం చేసిన కార్యం కాదు, దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే మన హృదయాలను మనం తెలిసి ఆయన పట్ల మనం ఉంచామో దేవుడు మన కుటుంబాలని, నాలని, మన బిడ్డలని ఆశీర్వదించుకుంటాడు. కుటుంబాలు సోదరులు వస్తాయి, వేదం వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎన్ని వచ్చినా అవన్నీ కూడా ఆయన పెట్టి ఈ భారం అంతా ఆయన మనం ఓపినట్లయితే మన బాధలు, మన ఇబ్బందులు, మన సమస్యలు, మన యాదులు అన్నీ కూడా తొలగించేవాడు ఆయనే. కాబట్టి ఒక 10 నిమిషాలు 2 వాక్యాలు నేను తీసి మీకు వివరించి ముందు చెప్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. 9:16. ఎవడనో పాత బట్టకు బాబు బైబిల్ చదివి ఎవడనో పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఏళ్ళ మాసిక బట్టను విరుచుకోవచ్చు, చిరుకు మరి ఎక్కువ పరిస్థితులు మాకు చెప్పగలవా? ఈ యొక్క పరిస్థితులు ఈ యొక్క పాత సంవత్సరం 23లోనైనా చిత్తశివగానైనా నన్ను నిలబెట్టి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుండగా నా మాట నాకు కాదు, అది నీది. నేను మాట్లాడుతుండగా నేను సహాయం చేసి జీవించి ఆస్పత్రి మా ప్రతిష్టేస్తున్నాను ప్రార్థించి వేడుకున్నాను. చదువు. ఎవడనో పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఏళ్ళ ఆ మాసిక బట్టను వెలుతుపరచును, చినుగు మరీ ఎక్కువ. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయారు, పోసిన ఏళ్ళ తిత్తులు పగిలి ద్రాక్షారసం కారిపోవును. ఇక్కడ
వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే కొత్త బట్టే, పాత బట్ట పాతదే. పిల్లగా 2023 సంవత్సరం అంతా కూడా మనం ఏ జీవితం జీవించాం, ఎలా జీవించాం, ఎలా నడిచాం, ఎలా ప్రవర్తించాం, పిల్లగా దేవునికి అనుకూలంగా జీవించామా, దేవునికి మనం అనుకూలంగా జీవించామా, దేవునికి లోబడి జీవించామా? ఆలోచించండి. ఇది పాత సంవత్సరం. పాత బట్టకి కొత్త బట్టకి నించుకోవాలి. ఇక్కడ కొత్త బట్టే, పాత బట్ట. ప్రియుల ఈ రెండింటిని మనం జత చేస్తే ఈ పక్కన ఒకరు ఆ పక్కన ఒకరు పట్టులు లాగితే దేంట్లో బలం ఎక్కువ ఉంటుందండి? చెప్పాలండి. కొత్త బట్టల బలం ఎక్కువ ఉంటుంది. కొత్త బట్ట కాబట్టి కొత్త బట్టకి బలం ఎక్కువ ఉంటుంది. పాత బట్ట అది చినిగిపోతుంది. ఎందుకంటే అది నలిగిపోయి ఉంటుంది కాబట్టి, మాసిపోయి ఉంటుంది కాబట్టి రెండింటికి చెప్పకూడదండి, చినిగిపోతుంది. ఎలా జీవించావు ఈ సంవత్సరంలో? మనం పాత బట్టగా ఉన్నావా, కొత్త బట్టగా జీవిస్తున్నావా? 2024 సంవత్సరంలో మనం కొద్ది సేవల్లో మనం పాల్పడతామని 2024 సంవత్సరంలో మనం సిద్ధంగా ఉన్నాం. నీ పాత రోత, నీ పాత జీవితం ఇవన్నీ కూడా విడిచిపెట్టు, పక్కన పెట్టు. ఇప్పుడైనా ప్రభువు నమ్ముకో, ఇప్పుడైనా ప్రభుతో సహాయం చేయి. మన ప్రభు వారి పక్కన పోల్చి ఉన్నాడు. పాత బట్టకే కొత్త బట్టకే రెండానికి జతకూడదు. పాత జీవితాన్ని మనం జీవిస్తున్నావా? ప్రభుని పక్కన పెట్టామా? ప్రభుని నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టామా? ప్రభుతో మనం నడిచినట్లయితే, ప్రభుని మన హృదయంలో చేసుకున్నట్లయితే ఏమేమి కలుగుతాయో స్వప్నంగా రాయగలరు. ఆయన విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. ఆయన గమనించేవారుగా మనం ఉండాలి. ఆయనతో సవాసం చేసేవారుగా మనం ఉండాలి. ఎవరైనా సరే ఆయనతో సవాసం చేయకుండా పక్కగా ఉండి విడిచిపెట్టి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ఈ 2024 సంవత్సరంలో ఆయనతో సవాసం చేసేవారుగా ఉండాలంటే, ఆయనతో సవాసం చేసేవారుగా ఉండాలంటే ప్రభువుని నమ్ముకోవాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఆరాధనలో పాల్గొనాలి. అది ఆయనతో సవాసం చేయాలంటే ప్రభువు నమ్ముకోలేదా? ప్రభు నమ్ముకోండి. 24 సంవత్సరం వచ్చినప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మీరు ప్రభువుని నమ్ముకోండి, ప్రభుతో సహవాసం చేయండి. పాత బట్ట పాత బట్టే, కొత్త బట్టే. ఈ రెండానికి ఇప్పుడు వరకు నువ్వు పాత జీవితం జీవించావు, చేయడానికి కార్యాలు చేసావు, అబద్ధాలు ఆడావు, దొంగతనం చేసావు, ఎన్నెన్నో కార్యాలు చేసావు. అవన్నీ కూడా విడిచిపెట్టు, పక్కన పెట్టు. సీతాకోక శిల్పి ఏదో పంపుతుందండి అమ్మా, రూపంతో పొందుతుందట. పాత జీవితం అంతా విడిచిపెట్టి పక్కన పెట్టు. ప్రభుని హృదయంలో చేసుకో, ప్రభుని వెంబడించు, ప్రభుతో సహవాసం చెయ్యి. అలాగ చేయగలిగితే మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు అన్నీ కూడా ఆశీర్వదింపబడతాయని బాబు చదువుతుంది. అక్కడ ఏం చూడండి, 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ
యందు ఉన్న ఎడల వాడి పాత జీవితం, పాత రోత ఇదంతా కూడా గతించిపోతుంది. ప్రభుతో సావధం చేయాలి, ప్రభుని వెంబడించాలి. ఆలోచించుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించండి. అక్కడే చూడండి, ఎఫెసీ పత్రిక 4:22. ఎఫెసీ పత్రిక 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే సకలమైన దురాశ వల్ల చెడిపోండి. ఈ ప్రాచీన స్వభావమును వదులుకొని చిక్కుతే నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గలవారే, పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం గలవారై ఉండవలెను. నవీన స్వభావం గలవారై ఉండవలను. పాత విడిచిపెట్టండి, పాత పక్కన పెట్టండి. నవీన స్వభావం గలవారై అక్కడే గమనించుకుంటున్నాం. 1 Petrus పత్రిక 1:22. 1 Petrus పత్రిక 1:22. మీరు సేవబేజం నుండి కాక మీరు సేవబేజం నుండి కాక జీవముగల దేవుని వాక్కు మూలముగా దేవుని వాక్కు మూలముగా అక్షయ బీజము నుండి నింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే హృదయపూర్వకంగాను ప్రేమించుడి. సర్వశరీరం గడ్డిని పోలినవారు ఏమవుతుంది? వారి అన్నమంతా గతించిపోతుంది. గడ్డిని పోలి ఉన్నారు. ప్రభుని నమ్ముకోవాలి, ప్రభుని నమ్ముకోవాలి. అలా నమ్ముకుంటే అన్నీ మనకు ఆశీర్వాదాలే, అన్నీ మనకు దీవులే. అలాగే అప్రంగా ఉన్నాడు. అప్రమంగానే ఉన్నప్పుడు ప్రభు పిలిచాడు. ప్రభు ఆయన పిలిచినప్పుడు ఆ మాటకి విధేయత చూపడండి. పిల్లరా, అప్రామంగా ఉన్నప్పుడు ప్రభు అప్రాముని పిలిస్తే దేవుని మాటకి విధేయత చూపాడు. ఎవరు? అప్రాము గారు విధేయత చూపి ఏమన్నాడు? ఆదికాండం 17 ఆదికాండం 17 ఏళ్ల వాడేటప్పుడు అమ్మా అబ్రాము 99 ఏళ్ల వాడే అబ్రాము 99 ఏళ్లైనప్పుడు ప్రత్యక్షమై సర్వశక్తి గల దేవుడు సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నిందారహితుడు ఉండుము. అమ్మా నిందారహితుడు నా సన్నిధిలో నిందారహితుడు నాకును నీకును మధ్యన నా నిబంధన నియమించి ఖచ్చితంగా అభివృద్ధి పొందించుదని అతనితో చెప్పారు. అప్పుడు అప్రాంతంగా ఉన్నవాడు ఏం చేయాలంటే దేవుని మాటకి విధేయత చూపి దేవునికి లోబడి నడిచాడు. కాబట్టి ఇక నుండి నీ పేరు అప్రామని పిలవడం. ఎలా పిలవడితే అబ్రహాము అని పిలవడితే దేవునికి మాటకి విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు. కాబట్టి అబ్రహాము ప్రియమైనది అబ్రహాము అని పిలవబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువునందు మనం బైబిల్లో విశ్వాసం కలిగి ఆయన విధేయత చూపి ఆయనకి లోబడి పాత జీవితాన్ని విడిచిపెట్టి కొద్ది జనాలు మన కొత్త జీవితం మనం ప్రారంభించాం. కాబట్టి మన
స్థితిలో ఆయనతో మనం సావనం చేయాలని ప్రభావం మనం చెప్పినట్టు వాటిని దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించారు. ఆమేన్.